బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ అని, శవానికి ఎంత అలంకారం చేసినా ఉపయోగం లేదన్నారు. కేసీఆర్ చావుతో తనకేం సంబంధం అని ప్రశ్నించిన రేవంత్, కేసీఆర్ పోయినా ఆ పార్టీ డబ్బు తనకు రాదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ప్రజాప్రతినిధి అన్న సీఎం రేవంత్, విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ల చావు కోరుకోను అని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో స్టేట్మెంట్ ఇప్పించారని, కేసీఆర్ బతికి ఉంటే తమకు అధికారం రాదని కుటుంబ సభ్యులే భావిస్తున్నారని విమర్శలు కురిపించారు. పంపకాల్లో తేడా వచ్చి కొంతమంది సొంత కుంపటి పెట్టుకున్నారన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కొత్త పార్టీ సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహరావు. శంకరి, ఈ రోజు అజారుద్దీన్ అదేవిధంగా కోదండరాం ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీకి కౌన్సిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రస్తుతం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నారు. కలిసినటువంటి మీడియా ప్రతినిధులతో ఆయన తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ మీద, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేసుకుంటున్నటువంటి యానివర్సరీకి సంబంధించి ఆ పార్టీ వేడుకలకు సంబంధించినటువంటి అంశాలపైన విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఆయన చనిపోయిన పార్టీతో పోల్చారు. ఆ చనిపోయిన శవానికి ఎంత అలంకారం చేసినా గానీ ఉపయోగం లేదు, బీఆర్ఎస్ పార్టీకి గతమే ఉంది కానీ ఇక భవిష్యత్ అనేటువంటిది లేదు అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పనే తెలంగాణలో పూర్తిగా గతమైపోయింది, దాని పని అయిపోయింది అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా అసలు ఇక కవిత పార్టీకి సంబంధించి ఉన్న పార్టీయే ఉంటుందో, అంటే బీఆర్ఎస్ పార్టీయే ఉంటుందో లేదో అనేటువంటిది తెలియదు, కానీ కొత్త పార్టీ ఎక్కడుంది, ఆ పార్టీకి మనుగడ ఎక్కడ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఎంత అహంకారంగా అసహ్యంగా మాట్లాడినా గానీ రాష్ట్ర ప్రజలు భరించారు, కానీ ఇప్పుడు వారి మాటల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు, కాబట్టి ఇక ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు అని ఆయన చెప్పారు. దాంతో పాటుగా ఇటీవల కేసీఆర్ చేసినటువంటి జగిత్యాల సభలో కేసీఆర్ చేసినటువంటి కమెంట్స్ పైన కూడా ఆయన మరొక మారు స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే తన చావును కోరుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి కమెంట్స్ ఏమైతే ఉన్నాయో దానిపైన కూడా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ చావుతో తనకేం సంబంధం, కేసీఆర్ పోయినా ఆ పార్టీ డబ్బులు తనకు వచ్చేది ఏముండదు కదా అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉండగానే ఓడించాను, ఆయన పోవాలని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు, ప్రస్తుతము చురుగ్గా రాజకీయాల్లో లేరు, కాబట్టి ఆయన పోవాలని ఎందుకు కోరుకుంటాను, కాకపోతే వారి కుటుంబ సభ్యులే ఆయన ఉండగానే ముఖ్యమంత్రి కేటీఆర్ కావాలని చెప్పి ప్రకటనలు కూడా ఇప్పించారు. కోరుకుంటే ఏదైనా తన గురించి చెడుగా కోరుకుంటే వారి కుటుంబ సభ్యులే కోరుకుంటారు తప్ప తానెందుకు కోరుకుంటానని చెప్పి తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. అదే కేసీఆర్ బతికి ఉంటే తమకి అధికారం రాదని చెప్పి కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆ విధంగా భావించి ఉంటే ఉండొచ్చు, కానీ తాము ఆ పని ఎప్పుడు చేయమనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా పంపకాల్లో తేడా వచ్చి సొంత కుంపటి కవిత పార్టీకి సంబంధించి మరొక కామెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. పంపకాల్లో తేడా వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారే తప్ప మరొకటి కాదు, వాళ్ళంతా ఒకటే, వారు ఒక చెరువులోని నీళ్లే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే కవిత పార్టీని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు వాళ్ళంతా ఒకటే, పంపకాలతో వచ్చి విడిపోయారు, వాళ్ళంతా ఒక చెరువులోని నీళ్ల లాంటి వారే తప్ప వారు వేరు కాదు, వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇక మన్నానికి సంబంధించి కేసీఆర్ చావు కోరుకుంటున్నారు అనేటువంటి కమెంట్స్ కు సంబంధించి తాను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని తాను, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే ఆయన్ని ముందుగా వెళ్లి పరామర్శించి వచ్చాను, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను, అలాంటి కేసీఆర్ చనిపోవాలని తామెందుకు కోరుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా ఇక పీసీ ఘోష్ కు కమిషన్ కు సంబంధించి చట్టబద్ధత లేదని టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఘోష్ కమిషన్ ను రద్దు చేయమని
సుప్రీంకోర్టును కోరారు. ఘోష్ కమిషన్ చట్టబద్ధంగానే ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఘోష్ నివేదిక చట్ట వ్యతిరేకం, దాన్ని కొట్టేయాలని వాళ్ళు కోరారు, కానీ అది చట్టబద్ధంగానే ఏర్పాటైంది అని చెప్పి వారు కోరినటువంటి చేసినటువంటి పిటిషన్ ప్రధానమైనటువంటి రీజన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు తిరస్కరించింది. కాబట్టి ఆ కమిషన్ నివేదిక కొనసాగుతుంది. వారు చెప్పినటువంటివన్నీ కూడా అబద్ధాలు, ఈ కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి ఆ విషయంలో అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు. ఇంకా ఈ ప్రస్తుతం ఇంకా ఇష్టగొట్టి కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.